హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనం ఎవ్రీడే ఒక ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటున్నాం కదా. ఈరోజు స్టోరీ వచ్చి మిల్క్ మెయిడ్ అండ్ హర్ పెయిల్. ఈ విధంగా ఎవ్రీడే ఒక స్టోరీ చదవడం వల్ల మీకు తెలియకుండానే వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ పై మీకు పట్టు పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టోరీలోకి వెళ్దాము. చిన్న చిన్న వర్డ్సే మీకు కొంచెం టఫ్ అనిపించేది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టోరీలోకి వెళ్దాం. ఓకేనా? వన్ డే, ఒకరోజు, మోలీ ద మిల్క్ మెయిడ్ హ్యాడ్ ఫిల్డ్ హర్ పెయిల్స్ విత్ మిల్క్. మోలీ అనే అమ్మాయి ద మిల్క్ మెయిడ్ ఏం పని చేస్తుందంట? పాలు అమ్మే అమ్మాయి మిల్క్ మెయిడ్ అంటే. ఓకే. హ్యాడ్ ఫిల్డ్ హర్ పెయిల్స్. ఆ అమ్మాయి పెయిల్స్ని మిల్క్తో ఫిల్ చేసిందనమాట. పెయిల్స్ అంటే ఏమి అంటే చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ అమ్మాయి తల మీద ఉంది కదా, పాలు తీసుకెళ్ళేదనమాట. అంటే దీనికి క్యాప్ ఉండదు కానీ పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. దీన్ని పెయిల్స్ అంటారు. ఓకేనా? ఆ విధంగా ఆ అమ్మాయి పెయిల్స్ని మిల్క్తో ఫిల్ చేస్తుంది. హర్ జాబ్ వాజ్ టు మిల్క్ ద కౌస్. ఆ అమ్మాయి జాబ్ ఏమి, ఆ అమ్మాయి పని ఏమి, మోలీ పని ఏమి అంటే వాజ్ టు మిల్క్ ద కౌస్ అంటే పాలు, ఆవు నుంచి పాలు పితకడం. అండ్ దెన్ బ్రింగ్ ద మిల్క్ టు ద మార్కెట్ టు సెల్. బ్రింగ్ తీసుకెళ్తుంది ఎక్కడికి అంటే మార్కెట్కి. సెల్ అంటే అమ్మడం. ఓకేనా? ఆ అమ్మాయి పని ఏమంటే పాలు పితికి అమ్మడం. మోలీ లవ్డ్ టు థింక్ అబౌట్ వాట్ టు స్పెండ్ హర్ మనీ ఆన్. మోలీకి చాలా ఇష్టం అంట. ఏం ఇష్టము? టు థింక్ ఆలోచించడం. ఏం ఆలోచించడం? అబౌట్ దేని గురించో ఆలోచిస్తుందంట. దేని గురించి? వాట్ టు స్పెండ్ హర్ మనీ ఆన్ అంటే పాలమ్మితే డబ్బులు వస్తుంది కదా, దాన్ని మనము ఎలా స్పెండ్ చేయాలి. స్పెండ్ అంటే ఖర్చు చేద్దాము, ఖర్చు ఎలా చేద్దాము అన్నట్టు థింక్ చేయడము ఆ అమ్మాయికి లవ్డ్ ఇష్టం. ఓకేనా? అర్థమవుతుందా? యాజ్ షీ ఫిల్డ్ ద pails with the milk and went to market, she again thought of all the things she wanted to buy. As she walked along the road, she thought of buying a cake and a basket full of fresh strawberries. As she filled the pails అంటే పెయిల్స్ని పాలతో ఫిల్ చేసి, అండ్ వెంట్ టు మార్కెట్. వెంట్ అంటే వెళ్ళింది, మార్కెట్కి తీసుకొని వెళ్ళింది అనమాట. వెళ్ళినప్పుడు షీ అగైన్ మళ్ళీ థాట్ ఆలోచించింది. ఏమని ఆలోచించింది? థాట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ షీ వాంటెడ్ టు బై అంటే కొనడం. థింగ్స్ అంటే ఏమేమి వస్తువులు కొందాం అన్న దాని గురించి మళ్ళీ ఆ థాట్ ఆలోచిస్తూ ఉందన్నమాట. యాజ్ షీ వాక్డ్ అలాంగ్ ద రోడ్ అంటే ఆ అమ్మాయి వాక్డ్ నడుచుకుంటూ అలాంగ్ ద రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు షీ థాట్ ఆఫ్ బయింగ్. థాట్ ఏమని ఆలోచించిందంట? బయింగ్ కొంటూ ఉన్నట్టు. ఏమేమి? కేక్ అండ్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. బాస్కెట్ అంటే బుట్ట నిండికి స్ట్రాబెర్రీస్ కొనుక్కుంటున్నట్టు, కేక్ కొనుక్కున్నట్టు థాట్ ఆలోచిస్తూ ఉన్నిందనమాట. ఏ లిటిల్ ఫర్దర్ డౌన్ ద రోడ్. ఆ విధంగా ఆ రోడ్డు చివరికి వెళ్తూ ఉన్నప్పుడు షీ స్పాటెడ్ ఏ చికెన్. చికెన్ అంటే ఇక్కడ కోడి అని. ఓకేనా? చికెన్ అంటే ఇక్కడ కోడి అని. షీ స్పాటెడ్ ఏ చికెన్ అంటే ఒక కోడిని స్పాటెడ్ అంటే గుర్తించింది అనమాట. షీ థాట్ ఇప్పుడు ఏమని ఆలోచించింది? విత్ ద మనీ ఐ గెట్ ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు బై ఏ చికెన్ ఆఫ్ మై ఓన్. ఇప్పుడు ఏమని ఆలోచిస్తుందంటే విత్ ద మనీ ఐ గెట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి వచ్చే డబ్బుతో ఐఎమ్ గోయింగ్ టు బై కొనుక్కుంటాను. ఏం కొనుక్కుంటాను? ఏ చికెన్ ఆఫ్ మై ఓన్. ఓన్ అంటే నాకు నేను సొంతంగా
ఒక కోడిని కొనుక్కుంటాను. దట్ చికెన్, ఆ చికెను, ఆ కోడి విల్ లే ఎగ్స్. లే అంటే పెడుతుంది అని అర్థం. ఎగ్స్ పెడుతుంది. దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు సెల్ మిల్క్ అండ్ ఎగ్స్ అండ్ గెట్ మోర్ మనీ. ఆ కోడి ప్రతిరోజు ఎగ్ పెడుతుంది కాబట్టి దెన్ ఆ తర్వాత ఐ విల్ బీ ఏబుల్ టు సెల్. ఏమేమి అమ్మొచ్చు నేను? సెల్ అంటే అమ్మడం. మిల్క్ అండ్ ఎగ్స్ అండ్ గెట్ మోర్ మనీ. మిల్క్, ఎగ్స్ 2 అమ్మడం వల్ల నాకు చాలా డబ్బులొస్తుంది. మోర్ మనీ అని ఆలోచించుకుంటా వెళ్తాననమాట. షీ కంటిన్యూడ్ with more money, I will be able to buy a fancy dress and make all the other milkmaids jealous. She continued. ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తూ విత్ మోర్ మనీ, నాకు చాలా డబ్బులు వస్తుంది కదా, పాలు ఎగ్స్ అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తుంది కదా. ఈ తో విత్ అంటే తో అని. విత్ మోర్ మనీ, ఈ ఎక్కువ డబ్బులతో ఐ విల్ బీ ఏబుల్ టు బై ఏ ఫ్యాన్సీ డ్రెస్. దీంతో నేను ఒక మంచి ఫ్యాన్సీ డ్రెస్ కొనుక్కుంటాను. అండ్ మేక్ ఆల్ ద అదర్ మిల్క్ మేడ్స్ జెలస్. అంటే అదర్ మిల్క్ మేడ్స్ ఉంటారు కదా, అంటే వేరే వాళ్ళు, పాలమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ జెలస్. జెలస్ అంటే అసూయ, ఈర్ష్య. వాళ్ళందరూ నన్ను చూసి కుళ్ళుకునేలాగా చేయాలి. మేక్ అంటే చేయడం. వాళ్ళందరూ నన్ను చూసి కుళ్ళుకునేలాగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఈ విధంగా ఆలోచించుకుంటూ ఎక్సైట్మెంటే ఓవర్ హ్యాపీనెస్ అనమాట. చాలా ఉత్సాహంగా ఇలా ఆలోచించుకుంటూ ఆ ఎక్సైట్మెంట్లో మోలీ స్టార్టెడ్ స్కిప్పింగ్. అంటే కాలు జారిందనమాట. అంటే చాలా దూరం అడుగు వేసింది. స్కిప్పింగ్ అంటే అలా అడుగు వేసినప్పుడు ఫర్గెట్టింగ్ అబౌట్ ద మిల్క్ ఇన్ హర్ పెయిల్స్. ఆమె చేతిలో పాలుంది అన్న విషయం మర్చిపోయింది. ఫర్గెట్టింగ్ మర్చిపోయింది. అబౌట్ ద మిల్క్ ఇన్ హర్ పెయిల్స్, ఆ అమ్మాయి దగ్గర ఉండే బకెట్లో ఉండే పాలు గురించి పూర్తిగా మర్చిపోయింది. సో ఆ తర్వాత త్వరలో ఏమైంది అంటే ద మిల్క్ స్టార్టెడ్ స్పిల్లింగ్ ఓవర్ ద ఎడ్జెస్ కవరింగ్ మోలీ. అప్పుడు ఏమైందంటే ఆ పాలంతా కూడా స్పిల్లింగ్ అయిపోయింది. స్పిల్లింగ్ అంటే ఏమి అంటే చిందడం స్టార్ట్ అయింది. ఓవర్ ద ఎడ్జెస్ అంటే ఆ చుట్టూ, ఆ పాత్రకి అంచులకి, ఎడ్జెస్ అంటే అంచులని, ఓకే. ఆ ఎడ్జెస్ అంతా కూడాను స్పిల్లింగ్ అయిపోయింది, చిందడం. అండ్ కవరింగ్ మోలీ. కవరింగ్ మోలీ అంటే ఏమి? మోలీ మొత్తం ఆ పాలతోనే నిండిపోయిందనమాట. డ్రెంచ్డ్. డ్రెంచ్డ్ అంటే తడిచిపోయిందనమాట. బాగా తడిచిపోయింది. డ్రెంచ్డ్ అంటే తడిచిపోయింది. పాలంతా పైన పోసుకొని తడిచిపోయింది. మోలీ సెడ్ టు హర్ సెల్ఫ్. సెడ్ చెప్పుకునింది, హర్ సెల్ఫ్ తనకు తానే. ఆ అమ్మాయికి ఆ అమ్మాయే చెప్పుకునింది. ఏమని చెప్పుకునింది? ఓ నో, ఐ విల్ నెవర్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఏ చికెన్. అయ్యో, ఇప్పుడు నా దగ్గర నెవర్ హ్యావ్ ఎనఫ్. ఎనఫ్ అంటే కావాల్సినంత. నెవర్ హ్యావ్ నా దగ్గర లేదు. మనీ టు బై ఏ చికెన్, ఇప్పుడు చికెన్ కొనుక్కునేంత డబ్బులు నా దగ్గర లేవు. షీ వెంట్ హోమ్ విత్ హర్ ఎంప్టీ పెయిల్స్. ఇప్పుడు షీ వెంట్ వెళ్ళింది, హోమ్ ఇంటికి వెళ్ళింది, విత్ హర్ ఎంప్టీ పెయిల్స్ ఖాళీ బకెట్తో ఇంటికి వెళ్ళింది అనమాట. ఓ మై గుడ్నెస్, వాట్ హ్యాపెన్ టు యూ? మోలీస్ మదర్ ఆస్క్డ్. ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్ళింది కదా మోలీ, వాళ్ళ మదర్ ఏమంటా ఉంది? ఓ మై గుడ్నెస్, అయ్యో మంచితనమా. వాట్ హ్యాపెన్ టు యూ, నీకేమైంది? మోలీస్ మదర్ ఆస్క్డ్. ఇప్పుడు మోలీ ఏం చెప్తుంది? ఐ వాజ్ టూ బిజీ డ్రీమింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు బై దట్ ఐ ఫర్గెట్ అబౌట్ ద పెయిల్స్, షీ ఆన్సర్డ్. ఏం చెప్పింది? ఐ వాజ్ టూ బిజీ డ్రీమింగ్. డ్రీమింగ్ అంటే కలగనడం. కలగంటూ చాలా బిజీగా ఉన్నాను. దేని గురించి కలగంటూ? అబౌట్ గురించి. దేని గురించి?
ఆల్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు బై. నేను ఏమేమి కొనాలనుకుంటున్నానో ఆ థింగ్స్ గురించి అంతా ఆలోచించుకుంటూ చాలా బిజీగా ఉన్నాను. దట్ ఐ ఫర్గెట్ అబౌట్ ద పెయిల్స్, షీ ఆన్సర్డ్. నా దగ్గర పెయిల్స్ ఉన్నట్టు, ఆ పెయిల్లో పాలుండే విషయాన్ని నేను ఫర్గెట్ అంటే ఏమి, మర్చిపోయాను అని చెప్పింది వాళ్ళ మదర్తో. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుందో చూడండి. ఓ మోలీ మై డియర్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు సే, అయ్యో మోలీ, హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, డూ ఐ నీడ్ టు సే, నీకు ఎన్నిసార్లు చెప్పేది, సే అంటే చెప్పడం. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ అంటిల్ ది హ్యాచ్ అంటే ఏమి, డోంట్ కౌంట్ లెక్క పెట్టొద్దు, యువర్ చికెన్స్ అంటిల్ ది హ్యాచ్ అంటే పొదగడం, అంటే ఆ కోడి పొదిగేంత వరకు నువ్వు దాన్ని కౌంట్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పిందనమాట వాళ్ళ మదరు. ఈ స్టోరీలోని మోరల్ ఏమి, నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమి అంటే, ద మోరల్, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అంటే ఏమి, డోంట్ కౌంట్ లెక్క పెట్టద్దు మీ చికెన్స్ని, బిఫోర్ ద హ్యాచ్ అది పొదిగే ముందు దాన్ని లెక్క పెట్టొద్దు అన్నది ఈ స్టోరీలోని మోరల్. దీన్ని బట్టి మనమేం గ్రహించాలి అంటే, ఏదైనా సక్సెస్ అయ్యే వరకు దాని గురించి ముందుగానే పగటి కలలు కంటారు అంటారు కదా, అలాంటిది కనకూడదు. పగటి కలలు కనకుండా ఫస్ట్ పని చేయాలి, వర్క్ చేయాలి, ఆ తర్వాతనే రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. మీ అందరికీ ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంప్రూవింగ్ యువర్ vocabulary. Thank you. Bye bye.